బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తూరులో అయితే గ్రామస్తులు ఆలయం ముందైతే నిరాహార దీక్ష చేపట్టారు. ఆలయ భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతలు అలాగే అధికారుల అండదండలతోనే కూల్చివేసినట్టయితే సమాచారం ఉంది. ఇక విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడపల్లిలో అయితే గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడపల్లిలో అయితే దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కాళీమాత ఆలయం అయితే కూల్చివేసినట్టు తెలుస్తుంది. అధికార పార్టీ నేతలకు మేలు చేసేందుకే కూల్చివేత. ఇక రోడ్డు వెడల్పు ముసుగులో అయితే అధికారులు కూల్చివేసినట్టు తెలుస్తుంది. ఇక అధికారుల దౌర్జన్యంపై అయితే భక్తులు ఇప్పటికే మండిపడుతున్నారు. ఆలయం వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు కొత్తూరు గ్రామస్తులు. ఏ నోటీస్ ఇవ్వకుండా ఆర్ఎంబి అధికారులు ఇక్కడ లోకల్ గా తెలుగుదేశం పార్టీ నాయకులతో కొమ్మక్కయి వాళ్ళ యొక్క డబ్బులకు అమ్ముడుపోయి ఆర్ఎంబి అధికారి శశిభూషణ్ రావు గారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వచ్చి మరి ఎవ్వరు లేని టైంలో వచ్చి మరి అమ్మవారి యొక్క సత్రాన్ని కూలబెట్టడం జరిగింది. దీని మీద హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి కుట్రకు పాల్పట్టుకున్నారు. మరి ఇవాళ గరిమెళ్ళ అనిల్ కుమార్ అనే వ్యక్తి మరి ఈ హైవే నుంచి 2 ఎకరాల లోపలికి అసలు పొలం ఉంది. మరి ఆ పొలానికి దీనికి సంబంధం లేదు. ఆయన పొలానికి కానీ ఈ గుడిని పడవేసి ఈ గుడి స్థలాన్ని కూడా యాక్టివేట్ చేసి ఈ స్థలాన్ని కూడా యాక్టివేట్ ఈ యొక్క హైవే స్థలాన్ని మేము కూడా యాక్టివేట్ చేస్తే నా భూమికి రేటు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అలానే బీసీలు కూడా ఏరియాలో ఉండకూడదు, మా చౌదరి జిల్లాలో బీసీలు ఉండకూడదు, బీసీలు పక్కే ఉండాలి తప్ప బీసీలు ఈ సైడ్కి ఉండకూడదు అని చెప్పి బీసీల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా మరి ఈ రోజు ఈ కుట్ర జరుగుతూ ఉంది.